రమణయ్యపేట ఏసీఐఐసీ కాలనీ వద్ద గల శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయ 36వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని పేదలకు అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ సమస్త సృష్టికి మూలం ఆది పరాశక్తి అయిన దుర్గమ్మ అని అన్నారు. జగన్మాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనని అన్నారు. దుర్గాదేవి ఆలయాన్ని నిర్వహిస్తున్న లక్కోజు వెంకటరమణ భక్తి శ్రద్ధలతో పూజించడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారని అన్నారు. తిక్కా సత్యబాబు మాట్లాడుతూ భక్తులు కోరుకునే కోరికలను తీర్చే అమ్మవారిగా దుర్గమ్మ విశిష్ట ప్రాచుర్యం పొందారని అన్నారు. భక్తులు విశ్వాసంతో అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది యనమల రామం, ప్రసాద్ నాయుడు, బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, నిమ్మకెల్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అయిన బుల్లెబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ గుడిని 1992లో ఇక్కడ గుడిని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతో ప్రతి సంవత్సరం కూడా విజయదశమి కానీ ఇలా వార్షికోత్సవాలు కూడా వెంకటరమణ ఆధ్వర్యంలో అంతా ఘనంగా నిర్వహణ జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఎంతో విశ్వాసంతో అమ్మవారు అంటే ఇక్కడ ఏమైనా కోరికలుంటే ఈ అమ్మవారు చెప్తే తీరుతాయన్న ఒక నమ్మకం, విశ్వాసం భక్తులు ఉంది. దాన్ని అనుసరించి ప్రతి శుక్రవారం కూడా ఎంతోమంది మహిళలు కానీ ఇలా అందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క సమస్యలను తీర్చమని అమ్మవారిని కోరడం జరిగింది. ఎంతోమందికి ఆ యొక్క మహత్యం కనపడటంతో అమ్మవారి విశేష ఆదరణ అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నందుకు వారి ప్రత్యేక అభినందనలు. అదే ఇటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న మరి ఆలయాన్ని చక్కగా నిర్వహిస్తున్న భక్తి భావంతో నిర్వహిస్తున్న వెంకటరమణ కూడా ఈ సందర్భంగా అభినందన తెలుపు. గుడి దగ్గరికి మేము ఎప్పటి నుంచి వస్తుంటాం, ప్రతి సంవత్సరం ఇలాగా చేస్తుంటుంటాం. అలాగే ఈ అన్నదాన కార్యక్రమం చక్కగా పూజారి గారు చెప్పారు. మాకు అలాగే ఈ విరాళం అది ఇస్తుంటారు. పుణ్యమంతులు సత్యనారాయణ గారిని హైదరాబాద్ వాస్తవ్యులు ఆయన ఏర్పాటు చేస్తుంటారండి అన్నీ. ఇప్పుడు ఇది కూడా ఆయనే చేస్తారు.